శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. జగదాంబిక జగన్మాత వరలక్ష్మీదేవి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఈ రోజున వరలక్ష్మీదేవి పూజ ఎలా చేసుకుంటే కనుక మనకు చాలా శ్రేయస్కరము, ధనము ధాన్యము సిద్ధిస్తుంది, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక ఇబ్బంది కలుగుతూ ఉందో చెప్పుతూ ఉన్నాను, వినండి. ఇలా చేయాలి. ఇంకా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆ రోజున ఉదయం గృహమంతా శుభ్రపరిచేటప్పుడు ఆ లక్ష్మీదేవి కటాక్ష సిద్ధించాలని చెప్పేసి చెప్పుతూ ఉన్నాను. ఆ రోజున ప్రాతకాలంన గృహమంతా శుభ్రపరిచే సమయం నందు ఒక బకెట్ నీళ్ళ నందు అందులో కొద్దిగా ఆవు పంచకము, కొద్దిగా కల్లుప్పు వేసి గృహమంతా నీటిగా శుభ్రపరచుకొని రండి. తర్వాత మీరు స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా పసుపు, ఒక పువ్వు వేసి స్త్రీలు ఖచ్చితంగా ఒంటి నిండా పసుపు రాసుకొని నలుగు పెట్టుకొని, అంటే కొంచెం నిండుగా స్నానం చేసి పసుపు పెట్టుకొని స్నానం చేయండి. తర్వాత పూజకు కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పిండి వంటలు, అమ్మవారు నివేదించే వంటలన్నీ రెడీ చేసుకోండి. తర్వాత పూజనందు లక్ష్మీదేవి దగ్గర ఏం పెట్టుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఏ ఆర్భాటంతో చేసినా, ఆర్భాటం లేకుండా చేసినా, మనిషి పూర్తిగా చేసినా కూడా, అమ్మవారికి ఏ విధంగా చేసినా కూడా ఇవి మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఎలా పెట్టాలి అంటే ఏవేవి పెట్టండి కనుక ఇది చూపెడుతున్నాను చూడండి. ఖచ్చితంగా ఎర్ర గురిగింజలు, ఈ గురిగింజలు ఖచ్చితంగా ఉండాలి. తామర గింజలు అమ్మవారికి ఇష్టమైనవి. గోమతి చక్రాలు నీట్గా ఉండాలి. ఒక్క చక్రం కూడా తెలుసా కింద కూడా పోవద్దు. లక్ష్మీ గవ్వలు, శ్రీఫలము, ఏకాక్షర నారికేలము. ఈ నారికేలానికి పంచామృతను అభిషేకించాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర పంచామృతను అభిషేకించుకొని గంధము కుంకుమ పెట్టి అలంకరించుకొని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని కొద్దిగా సుగంధ ద్రవ్యాలు జవ్వాదు, పునుగు, పచ్చకర్పూరము, అంతేకాకుండా ఇలాచీ, లవంగాలు ఇవన్నీ కలిపి కూడా తెలుసా పొడి చేసుకొని కలశంలో వెయ్యాలి. కలశంలో పంచ ఫలవాలు ఉంటాయి అన్నమాట. అవి ఆల్రెడీ షాప్లో మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. రాగి, మేడి, జువ్వి, మామిడి, ఉత్తరేణి, ఈ 5 పల్లవాలు అంటే కనుక 5 ఒక్కొక్క ఆకులైనా సరే ఆ 5 ఆకులు అందులో పెట్టేసి ఆ అమ్మవారికి కలశాన్ని ఏర్పాటు ఖచ్చితంగా కలశంలో పంచపల్లవాలు ఉండాలి. అంతేకాకుండా కలశం నందు వేసే ద్రవ్యమునందు పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, ఒక బంగారు నాణ్యం కానీ వెండి నాణ్యం కానీ లేని పక్షంలో చిల్లరకాయన చిరామ నాణ్యం కానీ అందులో ఉంచండి. ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా కలశం నందు నీళ్లు మాత్రమే పొయ్యాలి. ఎలాంటి బియ్యము ఇంకో వస్తువులు అవన్నీ ఏమీ నింపకూడదు. కలశం నందు జలాన్ని పోసే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కావున ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్ష వీక్షించాలని చెప్పేసి కనకధార స్తోత్రం చదవండి. మీకు ఎవరికైతే గృహం కావాలో మందీప వర్ణన చదవండి. ఖచ్చితంగా ఆ జగదాంబిక జగన్మాతకి భక్తి భావంతో అలంకరించుకోండి. తాంబూలం నందు 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 ఖర్జూర పండ్లు, 2 అరటి పండ్లు, లేకుంటే మీ అవకాశమైన పండ్లు 2 పెట్టాలి అమ్మవారు పెట్టేటప్పుడు. అందులో కొద్దిగా శనగలు, కొద్దిగా దక్షిణ పెట్టి బ్లౌజ్ పీస్ పెడతారు, చీర పెడతారు, మీ అవకాశం బట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. భక్తి భావంతో వ్రతాన్ని వినండి. అంతేకాకుండా తోరం కట్టుకుంటూ ఉంటారు చాలామంది, ఇష్టం వచ్చిన కట్టుకుంటూ ఉంటారు. దొడ్డు దారం అయితే కనుక 9 వరుసలు కట్టండి. సన్నదారం అయితే కనుక 16 పోగుల దారాన్ని 16 ముళ్ళు వెయ్యాలి. చాలామంది పువ్వులు పెడుతూ ఉంటారు. ఆ పువ్వు విరిగిపోకుండా చూసుకొని పువ్వు పెట్టుకోవాలి. చాలా పువ్వులు పెడితే మనకి చేతి నిండా కట్టేస్తారన్నమాట పువ్వులు. ఆ పువ్వు అనేది విరగొద్దు అన్నమాట, విచ్చిపోవద్దు అనమాట. కావున నీట్గా అలంకరించుకోండి. ఒక్క పువ్వు పెట్టినా సరే 16 ముళ్ళు మాత్రం ఖచ్చితంగా వెయ్యాలి తోరణానికి. కావున ఈ విధంగా ఆ పూజ కార్యక్రమం జరిపించుకున్న తర్వాత మీ భర్తకి పాద నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా భర్తకి మాత్రం కాళ్ళు మొక్కాలి. మొక్కిన తర్వాత ఆ అమ్మవారి రూపకంగా భావించుకొని వచ్చిన ముత్తైదులకు తాంబూలం వాయనం ఇవ్వండి.
ఇచ్చినాక ఆ జగదాంబిక జగన్మాత కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచ కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. జగదాంబిక జగన్మాత అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉండాలని చెప్పేసి మనసు పూర్తిగా ఆ జగదీశ్వరిని కోరుకుంటూ ఉన్నాను. డిస్క్రిప్షన్లో ఒక మంత్రం పెడతాను. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంతేకాకుండా ఈ మంత్రాన్ని 108 సార్లు ఓం శ్రీ అష్టలక్ష్మే నమః, ఈ మంత్రం 108 సార్లు ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా పఠించండి. గృహం నందు సాయంకాలం పూట పఠించి ఆ అమ్మవారికి ఆవు నెయ్యితోని దీపారాధన చేయండి. శ్రీమాత్రే నమః. జగదాంబిక జగన్మాత కరుణాకటాక్ష వీక్షిద్రస్తు.